హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వింగ్స్. ప్రతిరోజు మనకు కొత్తదే, అందుకే అందరూ కొత్తదనాన్ని కోరుకుంటారు. మనం కోరుకుంటున్నట్లుగానే రోజుకో కొత్త వస్తువు మనకు దర్శనమిస్తుంది. వస్తువుల విషయమే కాదు, టెక్నాలజీ కూడా అంతే వేగంగా అభివృద్ధి అవుతుంది. మరి అటువంటి టెక్నాలజీపై ప్రయోగాలు చేసి విజయం సాధించిన విజేతలను పరిచయం చేస్తుంది న్యూ వింగ్స్. మరి ఈనాటి ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి అవుతుందో మనకు తెలుసు. రోజుకో కొత్త సాఫ్ట్వేర్ పరిచయం అవుతుంది. దాన్ని అధ్యయనం చేసేలోపే మరో కొత్త సాఫ్ట్వేర్ పరిచయం అవుతుంది. అంతలా ఇప్పుడు మనం టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కానీ భద్రత విషయంలో మనం ఇంకా వెనుకబడే ఉన్నాం. అదే సెక్యూరిటీ సిస్టమ్. ఈ సెక్యూరిటీ సిస్టంపై ఓ సరికొత్త ప్రయోగాన్ని కనుగొన్న ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి కేశవ్ని కలిసింది కేబీ టెలివిజన్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మీ విలువైన వస్తువులు భద్రంగా దాచుకోవాలంటే ఏం చేస్తారు? ఏ బ్యాంకులోనో లేక మరో చోటనో భద్రపరుస్తారు. ఎందుకంటే మీ ఇంట్లో మీకు భద్రత లేదు అని మీరు గ్రహించారు కాబట్టి. ఎంత పటిష్టంగా దృఢంగా మీ ఇంటిని నిర్మించుకున్నా కానీ భద్రత లేని మీ ఇంటిని మీరే నమ్మరు. రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఓ పెద్ద సమస్యగా మారింది. చిన్న ఇంటికైనా సరే, పెద్ద ఇంటికైనా సరే ఇప్పుడు భద్రత కరువైంది. ఇంట్లో మనుషులు ఉన్నా లేకున్నా దొంగతనాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కొంతమంది తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుంటే మరికొందరు పట్టపగలే ఇంట్లోకి చొరబడి ఇంటిని దోచుకుంటున్న సంఘటనలు మనం నిత్యం పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఇక అపార్ట్మెంట్ సంగతి చెప్పేదేముంది? ఎవరింటికి ఎవరొస్తున్నారో, ఎవరు వెళుతున్నారో, అసలు వచ్చేది ఎవరో, పోయేది ఎవరో, ఎవరు ఎందుకు వస్తున్నారో, ఎందుకు వెళుతున్నారో ఎవ్వరికీ సరిగా తెలీదు. ఏదో సంఘటన జరిగితే కాని. ఈ సమస్య కేవలం అపార్ట్మెంట్స్కు మాత్రమే కాదు. హాస్పిటల్స్ అని లేదు, బ్యాంక్ అని లేదు, ఆఫీస్ అని లేదు. దొంగలు ఎంచుకోవాలే కానీ కాదేది దోపిడీకి అనర్హమని రుజువవుతోంది. సాధారణంగా మనం ఇంటి భద్రత కోసం ఎత్తైన గోడలను నిర్మించుకుంటాం. ఇంకా భద్రత కావాలంటే ఆ గోడకు గాజు పెంకులను అమర్చుతుంటారు. మరికొందరైతే తమ ప్రహరీ గోడకు కరెంటు వైర్లను అమర్చుకుంటారు. కానీ ఈ కరెంటు వైర్లు కేవలం గోడలకు మాత్రమే వాడతారు. ఇంటికి వాడితే ప్రమాదం కనుక. అందువల్ల దొంగలు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుని తమ పని కానిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మనం అనేక వార్తలు చూస్తున్నాము, చదువుతున్నాము. ఖైదీలు తప్పించుకున్నారని, పిచ్చివారు పారిపోయారని, బ్యాంకులో దొంగతనం జరిగిందని. ఈ మధ్య ఏటీఎంలలో కూడా యథేచ్ఛగా దొంగతనాలు జరగడం సర్వసాధారణంగా మారింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఈ దొంగతనాలన్నింటికీ ముఖ్య కారణం సెక్యూరిటీ లోపమని తెలుస్తోంది కదా. దీనికి పరిష్కారాలైతే కనుగొంటున్నారు కానీ అవింకా అమలుకు నోచుకోలేకపోతున్నాయి. అందుకే ఈ అంశంపై దృష్టి సారించాడు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి కేశవ్. తన ప్రయోగం కేవలం పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లేక బ్యాంకులు, ఆఫీసులకు మాత్రమే పరిమితం కాకూడదని, ప్రతి ఇంటికి ఇది ఓ కాలింగ్ బెల్లా ఉపయోగపడాలని,
ప్రతి ఒక్కరూ భద్రత విషయంలో నిశ్చింతగా ఉండాలని తన ప్రయోగాన్ని ప్రారంభించి విజయం సాధించాడు. అదే డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్. ఈ ప్రాజెక్టు కోసం కేశవ్ ఎంచుకున్నవి ఇవే. సో దీస్ ఆర్ ది అప్లికేషన్స్. ఇది మన అసలు డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్ ఇలా వర్క్ చేస్తాం. సో డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఎక్కడెక్కడ వర్క్ చేస్తుంది అనేది వీ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దిస్ అప్లికేషన్. ఎంట్రీ డిటెక్షన్. Suppose any unauthorized person has entered into the place where we kept that digital security system, it will easily find out that. Okay. Next, automatic alarm warning. మనం ఆ బజర్ అనేది సెట్ చేసుకోనక్కర్లేదు. ఎప్పుడైతే వైర్ అనేది